హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నా పేరు జకీర్. రాహుల్ గాంధీ పశ్చాత్తాపం చెందారు. రాహుల్ గాంధీ రిపెంట్ అయ్యారు. ఇంగ్లీష్లో మనం రిపెంట్ అంటాం మామూలుగా. అంటే యాక్చువల్గా తనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నాయకునిగా గతంలో ఎప్పుడో దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకొని తాను పశ్చాత్తాప పడుతున్నట్టుగా, ఆ సంఘటన పట్ల పశ్చాత్తాప పడుతున్నట్టుగా ఆయన ప్రకటించడం అనేది నిజానికి రాహుల్ గాంధీకి సంబంధించిన రాజకీయ పరిణతిని సూచిస్తోంది. రాజకీయ పరిణతి. సో, రాజకీయ పరిణతి అంత సులభంగా రాదు. అంటే తప్పులు చేయడం ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పశ్చాత్తాపం పడ్డ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత మన ఇండియాలో పెద్ద ఎత్తున జరిగింది. ఇందిరాగాంధీ హత్య అండ్ సిక్కుల ఊచకోత. ఈ సిక్కుల ఊచకోత ఎప్పుడైతే జరిగిందో ఆ సమయంలో నాకు తెలిసి చాలా చిన్న వాడు ఎవరు మన రాహుల్ గాంధీ. సో ఊచకోత అనేది సిక్కుల ఊచకోత జరిగింది. సో సిక్కుల ఊచకోత జరిగిన కారణంగా నిజానికి సిక్కు కమ్యూనిటీకి అంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి అండ్ కాంగ్రెస్కు మధ్య ఒక గ్యాప్ కూడా పెరిగింది అప్పట్లో. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే మళ్ళీ ఆ ఇన్సిడెంట్ ఒకసారి దృష్టిలో అంటే దాన్ని మాట్లాడుతూ అమెరికాలో జరిగిన ఒక మీడియా కాన్ఫరెన్స్లో, ఒక యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన చాలా స్పష్టంగా ఆ సంఘటనల పట్ల తన పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. అది జరగవలసింది కాదు, జరిగింది తప్పే అని ఆయన ఒప్పుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇది మస్తుగా జరగవలసిన విషయం. తప్పులు చేయడం అనేది మానవ నైజం. ఏ రాజకీయ నాయకుడైనా దేవుడేమి కాదు. కేసీఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులే. సో కేసీఆర్కు రాహుల్ గాంధీకి చూద్దాం ఒక సెకండ్. కేసీఆర్ మొన్న రాజ్యసభ సభలో ఒక్క మాట కూడా గతంలో అంటే తమ 10 ఏళ్ల హయాంలో జరిగిన ఏ తప్పిదం గురించి కూడా ప్రస్తావించలేదు. ఏ తప్పిదం గురించి కూడా తన రియలైజేషన్ని చెప్పుకోలేదు. అంటే తాను రియలైజ్ కావడం లేదనుకోవాలా, తాను రియలైజేషన్ అయినట్టుగా ప్రజలకు తెలియజేస్తే తాను చులకన అవుతానని అనుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ ఇష్యూ డిఫరెంట్. రాహుల్ గాంధీ ఆయన ఇప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ మనం గమనిస్తే ఊచకోత ఏదైతే సిక్కుల ఊచకోత 1984 ప్రాంతాల్లో జరిగితే 2025లో ఆయన ఒక సమావేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇంతకు చెప్పినట్టుగా పొలిటికల్గా ఆయన పరిణతి అనండి, పరిపక్వత అనండి, ఇవన్నీ కూడా మనం రుజువు చేయడానికి వీలవుతోంది. అట్లాగే ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పాడు ఆయన. అంటే హిస్టరీలో తప్పిదాలు ఏం జరిగినప్పటికీ తాను అప్పుడు వాటికి బాధ్యుడిగా కానప్పటికీ తప్పిదాలను తాను ఒప్పుకుంటున్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే ఏ తప్పిదమైనా సరే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చరిత్రలో ఏవైనా తప్పులు జరిగితే ఆ తప్పులకు ఆ సమయంలో నేను బాధ్యుడిగా లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాటిని ఇప్పుడు నేను స్వీకరిస్తున్నాను, నేను వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కూడా రాహుల్ గాంధీ అన్నాడు. ఈ వైఖరి మనకు కేసీఆర్లో కనిపించకపోవడం తెలంగాణ సమాజంలో ఒక దురదృష్టకరమైన వ్యవహారంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ హయాంలో జరిగింది ఏమిటి? రైతు బంధు కింద పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. బినామీలకు రైతు బంధు వచ్చే విధమైన ఏర్పాట్లు జరిగాయి. దాదాపు 26,000 కోట్ల రూపాయలు మొత్తం బినామీలకు ఏ రకంగా, అట్లాగే తమ సామాజిక వర్గానికి ఏ రకంగా ఆ డబ్బు రైతు బంధు రూపంలో చేయాలో అవన్నీ జరిగాయి. అండ్ గడీల పాలన జరిగింది, ప్రగతి భవన్ పాలన జరిగింది, ఆ తర్వాత ఫామ్ హౌస్ పాలన జరుగుతోంది. సో ఫామ్ హౌస్ పాలన, గడీల పాలన, ప్రగతి భవన్ పాలన, ఈ రకమైన భూస్వామ్య పోకడలతో వ్యవహరించిన తీరు వల్ల తన కుటుంబమే మొత్తం రాజకీయాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన, అట్లాగే మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగం పైన ఆధిపత్యం చెలాయించిన పరిస్థితి కారణంగానే తాము ఓడిపోయామనో, ప్రజలు తమను తిరస్కరించారనో ఆయన ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే తాము ఎన్ని తప్పిదాలు చేసినా మళ్ళీ అవి చేస్తామని చెప్పడానికే కేసీఆర్ రెడీగా ఉన్నాడు తప్ప రాహుల్ గాంధీ లాగా మరి కేసీఆర్కు రాజకీయ పరిణతి లేదని అనుకోవాలా?
ఉన్నా కూడా అదేదో దాన్ని దాచిపెట్టి తాను అందరికంటే చాలా గొప్పవాడని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది మనం ఊహించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.